అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. భోగి, సంక్రాంతి, కనుమ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ. 3 రోజుల పాటు వేడుకగా నిర్వహించుకుంటాం. సో దీనికోసం కొంతమంది ఇంటిల్లిపాది కూడా సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తారు, ఎప్పుడు సంక్రాంతి వస్తుందా అని. సో ఆ పండుగ ముగిసింది, ఆ పెద్ద పండుగ ముగిసింది. సో ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ మన లైఫ్ స్టైలు, మన వీడియోస్, మన జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. నేను నైట్ మొత్తం జర్నీ చేసి వచ్చాను. నైట్ మొత్తం 10ంటికి స్టార్ట్ అయిన జర్నీ జస్ట్ ఇప్పుడే ఎండ్ అయింది. ఇప్పుడే మన స్టూడియోకి రీచ్ అయ్యాను. నైట్ అంతా నిద్రలేదు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కసారి అలా చేస్తుంటాను, నాకు అలవాటే డ్రైవింగ్, అది నైట్ డ్రైవింగు. సో కాస్త ఫేస్ అటు ఇటుగా ఉన్నా, చూడడానికి బాగోకపోయినా ఏమీ అనుకోవద్దు. అంటే అలసట కనిపించవచ్చు మీకు, దాన్ని ఏం పట్టించుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను నిద్రపోయానంటే ఎప్పుడు లేస్తానో తెలియదు. అందుకని వీడియో కంప్లీట్ చేసి పోస్ట్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోవచ్చని చేస్తానన్నమాట. తర్వాత అభివృద్ధికి మనది సుస్థిర మోడల్. మన P4 విధానంతో నిరుపేదలు ఉన్నత స్థాయికి, ఇంటికొకరు AI నేర్చుకోవాలి, ప్రతి తల్లి కుటుంబము ఆనందంగా ఉండాలి, సీఎం చంద్రబాబు ఆకాంక్ష. తప్పుడు ప్రచారం చేయడం విపక్షానికి అలవాటుగా మారిందని విమర్శ. సో చంద్రబాబు నాయుడు గారు మొన్న అలాగే 3 రోజుల పాటు ఈ సంక్రాంతి వేడుకలు తన స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారిపల్లిలో నిర్వహించుకున్నారు. సో అక్కడ ఆయన ఎక్కడో వెళ్ళినా సరే ఖాళీ ఉండరు, మాట్లాడుతూనే ఉంటారు, ప్రెస్ మీట్ పెడుతూనే ఉంటారు, మీడియాతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు, కొత్త అంశాలను చెప్తూనే ఉంటారు. దానిలో భాగంగా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్న P4 అంశాన్ని ఇప్పుడు విస్తృతంగా తెర మీదకు తీసుకొచ్చారనమాట. జనంలోకి విపరీతంగా తీసుకెళ్తున్నారు. సో ప్రజా చైతన్యంతో, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే P4 విధానం. అభివృద్ధికి మనం అనుసరిస్తున్న ఈ విధానం ఒక సుస్థిర మోడల్గా మెరుగైన ఫలితాన్ని సాధిస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు. అంటే PPP విధానం ఇప్పుడు వరకు ఉండేది, దానిలో ప్రజలను కూడా కాస్త ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కలిపి సంపద సృష్టించి ప్రజలకు మెరుగైన వస్తువులు కల్పించాం. అయితే సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరిగినా పేదలు ఇంకా అక్కడే ఉన్నారు, వారిని ఉన్నత స్థాయికి చేర్చేందుకు P4 విధానాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు గారు చెప్పారు. ఇది చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. P4 మోడల్ అనేది చాలా ముఖ్యమైన మోడల్. గతంలో ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఇద్దరూ కలిపి భాగస్వాములుగా ఆ ప్రాజెక్ట్ చేపడతారు. ఇప్పుడు అదే ప్రాజెక్టులో ప్రజలను కూడా, ఆ స్థానిక ప్రజలను కూడా భాగస్వాములుగా చేస్తారు. కాబట్టి దానిలో వచ్చిన ఆదాయంలో ప్రజలకు కూడా కొంత షేర్ ఉంటుంది. అది ఈ P4 విధానం. సో పూర్తి స్థాయిలో విధి విధానాలు రూపొందిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన ఒక ఐడియాలజీ. సో మేబీ కొంత టైం పట్టవచ్చు, కానీ చాలా మంచి ఐడియాలజీ ఇది. ఇంకా ఏపీకి ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు 10,000 కోట్లతో ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ NU సన్టెక్ సంసిద్ధత. కర్నూలు జిల్లాలో భూములను పరిశీలించిన ప్రతినిధులు. ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. 10,000 కోట్ల పెట్టుబడితో 930 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్తో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రిలయన్స్ NU సన్టెక్ ఇటీవల కర్నూలు జిల్లాలో భూములు పరిశీలించి వాళ్ళు ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టారు. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. మేబీ ఇది కార్యరూపం దాల్చడానికి ఒక 15 to 20 డేస్లో దీని మీద అఫీషియల్గా ఒక ప్రకటన వస్తుంది. తర్వాత హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులు, హరనాథ శర్మ అండ్ డాక్టర్ లక్ష్మణరావు పేర్లను సూచించిన సుప్రీం కొలీజియం. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దీన్ని ఆమోదించాల్సి ఉందలే, ఇది చూడొచ్చు. తర్వాత గాజాలో శాంతి రేఖలు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు. కొందరు బందీలు విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ జైళ్లలోని పాలస్తీనీయులను వదిలిపెడతామన్న టెల్ అవీవ్ తుది ముసాయిదాపై కసరత్తు జరుగుతోందన్న ఇజ్రాయెల్. ప్రపంచమంతా ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతర్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్ హమాస్లో ఓ అంగీకారానికి వచ్చినట్టు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడిన అమెరికాకు చెందిన 3 అధికారులు, హమాస్కు చెందిన ఓ ప్రతినిధి ధృవీకరించారు. మీకు గుర్తుండే ఉంటుంది, గత నెల రోజుల కిందట కూడా సేమ్ ఇదే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో హమాస్లో కొంతమంది
రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్లో కూడా కొంతమంది. కానీ అనూహ్యంగా వాళ్ళు నెక్స్ట్ డేనే కాల్పులు మళ్ళీ మొదలుపెట్టారు. సో ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఖరారైంది. ఇక చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి వైకాపా ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. ఓ పాత్రికేయుడు దాఖలు చేసిన ఐఏ కూడా డిస్మిస్. బెయిల్ కేసుల్లో జర్నలిస్టులకు ఏం పని అని ప్రశ్నించిన ధర్మాసనం. వాళ్ళు జర్నలిస్టులే, కాకపోతే వైసీపీ కోసం, వైసీపీ భావజాలంతో, వైసీపీ ఐడియాలజీతో వైసీపీ వాళ్ళు చెప్తే వాళ్ళ తరపున వేస్తారు. సో చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలి అని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలే. అతని బెయిల్ కొనసాగించడానికే సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గత వైకాపా ప్రభుత్వం ఆయనపై నమోదు చేసిన ఈ కేసులో పూర్తిస్థాయి బెయిల్ ఇస్తూ 2023 నవంబర్ 20న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ప్రతివాదికి బెయిల్ మంజూరై ఇప్పటికే ఏడాదికి పైగా అయినందున హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిందంట. తర్వాత కోడి కత్తికి కట్టలు తెగాయి. పందేల్లో చేతులు మారిన 1000 కోట్లు. ఉమ్మడి తూర్పులో 1500 కోట్లు, ఉమ్మడి పశ్చిమలో 750 కోట్ల పైమాటే జోరుగా గుండాట. సో 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు విపరీతంగా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా భారీగా కోడి పందాలు అయితే జరిగాయి. 1000 కోట్లు చేతులు మారాయి. ఒక్క పందెంలోనే 1,25,00,000 అఫీషియల్గా చేతులు మారాయంట. ఇంకా మిగిలిన పందాల్లో ఎంత అయిందో చూసుకోండి. సో అది అసలు ఈ కోడి పందాలను తమిళనాడులో ఉన్న జల్లికట్టుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేది మనం ఒక వీడియో చేశాను, నేను నిన్న చేశాను, చూడొచ్చు. సో కోడి పందాలు దీని మీద చట్టం చేసే అవకాశం ఉందా, చేస్తే దానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, తమిళనాడులో ఆచార సాంప్రదాయంగా వస్తున్న జల్లికట్టుకు ఇక్కడ కోడి పందాలకు సంబంధం ఏంటి అనేది ఒక వీడియో చేశాను, చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నా మాట ఏమైనా తడబడినా, ఏమైనా తప్పు చెప్పినా ఏమీ అనుకోవద్దు. భాజపా కాంగ్రెస్ విమర్శల యుద్ధం. దేశ రాజధాని ఢిల్లీలో భాజపా కాంగ్రెస్ల మధ్య బుధవారం తీవ్ర విమర్శల యుద్ధం చోటు చేసుకుంది. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందింది అన్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. దానికి ప్రతిగా ఇప్పుడు మనం భాజపా, ఆర్ఎస్ఎస్లతో పాటు భారత రాజ్య వ్యవస్థతోనే పోరాడుతున్నాము అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా తప్పుపట్టింది. సో ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారనమాట. తర్వాత ఆర్థిక సంఘం నుంచి అధిక నిధులు సాధించేది ఎలా? అఫ్కోర్స్ ఇది ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాదు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, సో వాళ్ళకి సబ్జెక్ట్ దొరికితే ఇద్దరు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఆర్థిక సంఘం నుంచి అధిక నిధులు సాధించేది ఎలా? ఆర్థిక కష్టాలు తీర్చుకునేది ఎలా? ఏప్రిల్లో ఏపీకి 16వ ఆర్థిక సంఘం రాక సమర్థ వాదనలు వినిపించాలని నిపుణుడి ఎంపికకు కసరత్తు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పాత బకాయిల్లోంచి 6,700 కోట్లు చెల్లించింది. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే చర్చ సర్వత్రా కొనసాగింది. జనవరి 10న కేంద్ర ప్రభుత్వం కేంద్ర పన్నుల్లో వాటాలను రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో మనకు వచ్చిన మొత్తం 7,252 కోట్లు. వాటితోనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేశారనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెండింగ్ బిల్లు 7,000 కోట్లకు పైగా రావడంతో వాటిలో 6,700 కోట్లను ప్రభుత్వం రకరకాల వర్గాలకు క్లియర్ చేసింది సంక్రాంతికి ముందు. సో ఇంకా మనం ఆర్థిక సంఘం నిధులు సాధించాలంటే ఏం చేయాలి? ఇది జనాభా ప్రాతిపదికన ఉంటుందా, భౌగోళిక స్వరూపం ప్రకారం ఉంటుందా, దేని ప్రకారం ఉంటుంది? సో మనకు ఎక్కువ నిధులు రావాలంటే ఏం చేయాలనేది ప్రస్తుతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదొకటి మంచిది. తర్వాత విమానాశ్రయ టెర్మినల్ పనుల్లో కదలిక ఏది? జూన్లోగా పూర్తయ్యేది అసాధ్యమే. ఏమాత్రం మారని గుత్తేదారు సంస్థ తీరు. కేంద్ర మంత్రి, సీఎం, ఎంపీలు చెప్పినా పట్టింపు లేదు అని ఇచ్చారండి. గన్నవరం విమానాశ్రయంలో టెర్మినల్ పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి అన్నమాట. సో దాన్ని ప్రశ్నిస్తూ ఈనాడులో ఒక కీలకమైన వార్తాంశాన్ని ఇచ్చారు. అలాగే విపత్తులను చిత్తు చేసే కేంద్రాలు సిద్ధం. 19న ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విపత్తులను చిత్తు చేసే కేంద్రాలు ఎన్డీఆర్ఎఫ్,
ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలు మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు 2400 మంది మృతి. మార్చిలోనే ఉపగ్రహాల అనుసంధానం. ఇస్రో చైర్మన్గా నారాయణన్ బాధ్యతల స్వీకరణ. తిరుమలలో పై అంతస్తు జారిపడి బాలుడు మృతి. తిరుమలలో ఓ బాలుడు బుధవారం ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందాడు. వైఎస్ఆర్ జిల్లా చిన్న చౌక చెందిన శ్రీనివాసులు PAC 5 పద్మనాభ నిలయం మొదటి అంతస్తులో లాకర్ తీసుకున్నారు. అక్కడ నుంచి పడిపోయారంట బాబు. సో ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషను. పర్యాటక రంగానికి సాస్కీతో ఊతం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి. 77.91 కోట్లతో గండికోట గార్జ్ అభివృద్ధి పనులు. తొలి విడతలో 58 కోట్ల పనులకు టెండర్లు. 94.44 కోట్లతో అఖండ గోదావరి అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు అని ఇచ్చారు. పర్యాటక రంగానికి సాస్కీతో ఊరటంట. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ పర్యాటక కేంద్రాలు వృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని మీద రకరకాల ప్రతిపాదనలు, ప్లానింగ్స్ అన్నీ రెడీ అవుతున్నాయన్నమాట. తర్వాత సంక్రాంతి సంబరాలకు సంబంధించి రకరకాల ఫోటోలు అవన్నీ ఇచ్చారు. పల్లె పరవశించింది ఊరు వాడ సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి రోజు కృష్ణా జిల్లా ఈడ్పుగల్లు వద్ద ఏర్పాటు చేసిన కోడిపందాల బొర్ల వద్ద భారీగా వాహనాలు. ఆసుపత్రుల్లో 26,263 ఉద్యోగాలు ఖాళీ. వాటిలో 3,111 వైద్యుల పోస్టులు. ప్రాధాన్య క్రమంలో 7 నుంచి 8,000 పోస్టుల భర్తీకి చర్యలు. ప్రభుత్వం ఏమో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామన్నారు కదా. దీనిలో డిపార్ట్మెంట్ వైజ్ ఖాళీలు చూస్తే చూడండి, ఆసుపత్రుల్లో 26,263 ఖాళీలు ఉన్నాయంట. సో దీనిలో అంటే యాక్చువల్లీ ఈ డిపార్ట్మెంటే కాదు, చాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, సో ఇలా చాలా శాఖల్లో, పోలీస్ శాఖ, ఇలా చాలా శాఖల్లో ఖాళీలు చాలా ఉన్నాయి. సో ప్రభుత్వం కూడా ఎలాగ నారా లోకేష్ గారు గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కాస్త క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మినిమం ఒక ప్రభుత్వ పోస్టులు ఒక 10,000 15,000 భర్తీ చేస్తే బెటర్ ప్రభుత్వ పోస్టులని. ఈ సంవత్సరం ఇంకా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేదు అఫీషియల్గా. అమ్మాయిల పరుగుల పండగ 430కి 435 5 వికెట్లకు 435 కొట్టారంటండి. ఐర్లాండ్పై 304 పరుగుల తేడాతో విజయం. సిరీస్ క్లీన్ స్వీప్. వన్డేల్లో 6 వన్డే ఇన్నింగ్స్లో ప్రతీక పరుగులు. సో వన్డేల్లో హైయెస్ట్ స్కోర్ అన్నమాట ఇది. మేబీ మహిళల వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో 370కి 5 వికెట్లు, ఇప్పుడు బద్దలైంది. మొత్తంగా మహిళల వన్డేల్లో ఇది 4వ అత్యధిక స్కోర్ అంటండి. తొలి 3 స్థానాల్లో న్యూజిలాండ్ ఉందంట. న్యూజిలాండ్ 3 టైమ్స్ 400 అబోవ్ కొట్టారు. 491కి 4 వికెట్లకు 491 ఒకసారి, 5 వికెట్లకి 455 ఒకసారి, 440 ఒకసారి. సో న్యూజిలాండ్ ఇప్పుడు వరకు హైయెస్ట్ వన్డే స్కోర్ మహిళల్లో ఉంది. సో ఇప్పుడు ఇండియా 435 స్కోరు. మహిళల క్రికెట్ కూడా వెలుగుతోంది. మహిళలు కూడా రాణిస్తున్నారు ఒక రకంగా. పురుషుల జట్టుకు ధీటుగా వాళ్ళు కూడా ఆడుతున్నారు గట్టిగానే. 271 మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరగాలి. కార్యాచరణ తక్షణ అవసరం. ఓకే, మళ్ళీ తెరపైకి సిలికా సిండికేటు. అది పోదండి, అది పోదు. అది 100 కోట్ల వ్యవహారం. అది 100 కోట్ల కప్పం కొట్టుకొని అన్అఫీషియల్గా లాగేసే వ్యవహారం. తర్వాత సాక్షికి వెళ్దాం. సో సాక్షి యాక్చువల్ ఇందాక ఓపెన్ అవ్వలేదు. ఇందాకైతే ఓపెన్ అవ్వాలా, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. ఇది ఓపెన్ అవ్వకపోతే మనకి ఈరోజు అంతా వెలితిగా ఉంటుంది. ఈ పేపర్ ఏమో ఎందుకు ఓపెన్ అవ్వదో కూడా తెలియదు. చూడండి, మీ ఎదురుగానే నేను ఓపెన్ చేస్తున్నా. టైం ఎంత అయింది? 5:12 అయింది. 1/16/2025 5:12 టైం. సాక్షి పేపర్ ఓపెన్ అవ్వట్లా. మీ ఎదురుగా మళ్ళీ నేను గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాను. మళ్ళీ నేను ఏదో కావాలని మానేసానేమో అంటారు. మేబీ ఆ పేపరు టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయేమో. ఈ పేపర్ .సాక్షి, ఇదిగోండి ఈ పేపర్ .సాక్షి మీ ఎదురుగానే ఓపెన్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ అవ్వమ్మా. మా గుండె చప్పుడు నువ్వు ఓపెన్ అవ్వకపోతే ఎట్లా? ఏం రాసావో ఏంటో చదువుకోవాలి కదా మేము. అంతర్జాతీయం, అంతరిక్ష స్థాయిలో అత్యద్భుతమైన పత్రిక. ఓపెన్ అవ్వకపోతే ఎట్లా? ఓపెన్ అవ్వట్లా. మిగిలిన 2 పత్రికలు ఓపెన్ అవుతున్నాయి. అంటే ఇది అంటే ఫెయిల్యూర్ ఏంటంటే అప్లోడ్ చేయలేదేమో. మేబీ
పత్రికను ఇంకా పీడిఎఫ్ అప్లోడ్ చేయలేదేమో ఆన్లైన్లో, అందుకే ఓపెన్ అవ్వడం లేదు. ఇదిగోండి 5:13 అయింది, ఓపెన్ అవ్వట్లేదంటే మనం ఏం చేయాలి? మళ్ళీ మనం ఏదో కుట్రలు పని వీళ్ళని కావాలని మానేసామంటారు. సో సాక్షి.com అని బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఉంటే చదువుదామా, లేదా వదిలేద్దామా? మొన్న కూడా ఒకసారి వదిలేసాం, మనోభావాలు కొంతమంది దెబ్బతిన్నాయి. సరే, ఆంధ్రజ్యోతి అయిపోయాక ఇంకోసారి ట్రై చేస్తా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం, ఆంధ్రజ్యోతి తర్వాత ఇంకోసారి ట్రై చేద్దాం. కోట్లలో కోత, 3 రోజుల్లో 2,000 కోట్లకు పైగా పందాలు. ఒక్క కనుమ నాడే 1000 కోట్లు దాటిన పందెం. కోనసీమ నుంచి రాయలసీమ దాకా ఒకే జోరు. పెద్ద బరుల్లో సందడి చేసిన సంక్రాంతి కోడి. కోట్లలో పందాలు, భారీగా ఆఫర్లు, విజేతలకు థార్ జీపు, యాక్టివాలు, బుల్లెట్లు. పశ్చిమలో ఒక్క పందానికే 1,25,00,000. గోదావరి జిల్లాల్లో జబర్దస్త్ బృందాల హడావిడి అని రాసుకొచ్చారు. సో పందాలు చాలా జోరుగా జరిగాయి, విచ్చలవిడిగా జరిగాయి, బీభత్సంగా జరిగాయి. అయితే నిన్నటితో అయిపోయాయా, ఈరోజు రేపు జరగవా అంటే కొన్ని చోట్ల సీక్రెట్గా జరుగుతూనే ఉంటాయి. ఇంకా స్కిల్ కేసులో బాబుకు ఊరట, బెయిల్ రద్దు కోరుతూ నాటి వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. సో ఇందాక చెప్పుకున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలని వైసీపీ చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే కాదు, భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం. దేశ వ్యవస్థలన్నీ కమలం సంఘ్ స్వాధీనమయ్యాయి. పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రామమందిర ప్రతిష్టాపన నాడే నిజమైన స్వాతంత్రం అన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహం. ఇది ఇందాక చెప్పుకున్నదే. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2 న్యాయమూర్తులు. తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు సృష్టించాయి. ఇప్పటి వరకు టీడీపీ సభ్యత్వాలు హయ్యెస్ట్ ఒక 70 లక్షల వరకు అయ్యాయి అనుకుంటా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం 1,20,065 సభ్యత్వాలు నమోదయ్యాయంట. సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాల రికార్డు బద్దలు. పార్టీ ఆవిర్భావం తర్వాత 1,00,000 మార్కుకు చేరడం ఇదే తొలిసారి. టాప్లో నెల్లూరు నగరం, 5వ స్థానంలో కుప్పం, 2-3 స్థానాల్లో ఆనం, నిమ్మల నియోజకవర్గాలు. తెలంగాణలో 15 లక్షల వరకు సభ్యత్వాలు నమోదు. సో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1,00,000ని దాటాయి. దేశవ్యాప్తంగా 1,00,000 సభ్యత్వాలు దాటిన పార్టీల్లో కూడా తెలుగుదేశం పార్టీ కీలక స్థానంలో ఉంది. గతంలో 1,00,000 సభ్యత్వాలు దాటిన పార్టీ బీజేపీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా బీజేపీకి 18 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 5-6 కోట్ల సభ్యులు ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత డిఎంకే అండ్ అన్నా డిఎంకే, ఈ పార్టీలన్నీ కూడా 1,00,000 సభ్యత్వాలు పూర్తి చేసుకున్నాయి ఇప్పటి వరకు. సో ఇప్పుడు టీడీపీ కూడా ఆ రికార్డు చేరిందనమాట. అలాగే అది ఒకటి చూడొచ్చు. తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద నిన్న మళ్ళీ మంచు ఫ్యామిలీలో ఒక మంచు మనోజ్ అండ్ బ్యాచ్కి, మంచు మోహన్ బాబు గారి వాళ్ళ వర్గానికి, అంటే వాళ్ళ బౌన్సర్లకి వీళ్ళ బౌన్సర్లకి కొంత ఇది జరిగింది. క్యాంపస్లోకి వెళ్లేందుకు మనోజ్ దంపతుల ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. మనోజ్ వాహనంపై కర్రతో యువకుల దాడి. విష్ణు అనుచరులపై పరోక్షంగా మనోజ్ ఫైర్. తాతా నానమ్మ సమాధులకు నివాళులర్పించి వెనక్కి. కోర్టు ధిక్కరణకు పాల్పడిన మనోజ్పై ఫిర్యాదు చేస్తాము. ఎంబీయూ మీడియా ఇన్ఛార్జ్ ప్రకటన. పాపం కుటుంబ సభ్యులు, డబ్బులు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో ఇప్పుడు ఎక్కువైపోయినాయి కాబట్టి వాటిని ఎలా పంచుకోవాలో తెలియక కొట్టుకు చేస్తున్నారు. పాపం ప్రాజెక్టుల వారి కేటాయింపులు ఉండాల్సిందే. మా వాటా 512 టీఎంసీలు కొనసాగించాలి. 2 కేసులు విడివిడిగా వినాల్సిందే. 2023లో కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ చాలదు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు. మంచిది. అయ్యోరు ఎందుకు ఈ టీచర్ చదువు? లక్షల్లో బీఈడీ డిఈడీ నిరుద్యోగులు. ఈ ఏడాది టెట్కు 4.27 లక్షల మంది దరఖాస్తు. మొత్తంగా 7 లక్షలకు పైగా ఉంటారని అంచనాలు. డిఎస్సీలు వేసినా 2-3% మందికే ఉద్యోగాలు. ఇది కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. చాలామంది టీచర్లు అయిపోదామని డిఎస్సీలు, బీఈడీలు, డిఈడీలు చదివేస్తూ ఉంటారు. డిఎస్సికి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. కానీ అక్కడ పడిన పోస్టులు, ఒక 5,000 పోస్టులు పెడితే ఒక 15 లక్షల మందో 12 లక్షల మందో అప్లై చేసేస్తారు. ప్రతి సంవత్సరం అలా వచ్చిన నిరుద్యోగులు ఎక్కువ మంది అయిపోతున్నారు. వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ల కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేసి జీవితాన్ని వృధా చేసుకుంటారు. అది ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే టీచర్ జాబ్ అంటే మంచిది, టైం టు టైం ఉంటుంది, ప్లస్ శాలరీ బాగుంటుంది అనే ఉద్దేశం కావచ్చు. ఒకప్పుడు బతకలేక బడి పొంతులు అనేవాళ్ళు. టీచర్ ఉద్యోగానికి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాత్రం టీచర్ ఉద్యోగానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది. ఇదిగో నేను నిన్ను పిలవలేదుగా, నువ్వెందుకు వచ్చావు? ఇది
సాక్షి ఇంకోసారి చూద్దాం, ముగించే ముందు రీఫ్రెష్ చేస్తున్నా జస్ట్ పేజీ. ఎందుకంటే నేను కూడా చదవాల, ఏమొచ్చింది ఏంటో నేను కూడా చదవలేదు. అందుకే అన్నిసార్లు చూడాలని నా గుండె తహతహలాడుతుంది, నా మనసు తహతహలాడుతుంది. లేరు, ఓపెన్ అవ్వట్ల. మళ్ళీ ఇంకోసారి గూగుల్లోకి వెళ్ళి చూద్దాం. మా గూగుల్ అమ్మ, సాక్షి ఈ పేపర్ ఓపెన్ చేయమ్మా. EPAPER.సాక్షి. ఇదిగో మీ ఎదురుగా ఇంకోసారి ట్రై చేస్తున్నానమ్మా. రావట్లేదు, అసలు పేజీలే రావట్లేదు. చూసారా, ఆ పేజీలే ఓపెన్ అవ్వట్లేదు. మేబీ వాళ్ళు ఇంకా అప్లోడ్ చేయలేదు, ఏవో టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏమోలే. సరే వదిలేద్దాం, రాకపోతే ఏం చేస్తాం. సరే, ప్రస్తుతానికైతే ఈ రోజుకి న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇలా ముగిద్దామండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకాస్త టైం అయిన తర్వాత ఇంకా ఏమున్నాయి, వ్యాలిడ్ ఏం పాయింట్లు ఉన్నాయి, మనం ఏమైనా మిస్ అయ్యామా, కీలక అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. సో మీ సంక్రాంతి ఎలా గడిచింది, ఈ 3 రోజుల పాటు మీరు ఎలా గడిపారు, ఇళ్ళకు వెళ్ళారా, సొంత ఊళ్ళకు వెళ్ళారా, ఇదంతా కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకా మన కంటెంట్ కాస్త కొన్ని ప్రయత్నాలు అవి జరుగుతున్నాయి. కొత్త స్టాఫ్ని, కొత్త టీంని తీసుకొని కొన్ని కంటెంట్ రీసెర్చ్ అది జరుగుతుందన్నమాట. కంటెంట్ మార్చే ఆలోచనలో కూడా ఉన్నాము. అన్నీ చెప్తా. థ్యాంక్ యూ.